ఆ డయాస్ని అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పేలడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఒక ఆయన అన్నాడు, నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను నష్టపోయాను, నా ఆస్తులు అమ్ముకున్నాను, నాకు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, ఆయన కన్నా ముందు నుంచి ఉన్నాను, మరి నాకు అర్థం కాల. సాయిరెడ్డి గారు ఈయన ఈ రాష్ట్రంలో మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, మాకు అన్యాయం జరిగిందంటే ఇంకా న్యాయం జరిగింది ఎవరికో నాకు అర్థం కాల. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోగానే మీరు పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతి ఉందే, అది చాలా ప్రమాదకరమైంది. అది మీ క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేయదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మా దగ్గర ఆకులు నాకినాయన ఒక ఆయన వెళ్ళాడు అక్కడ ఎంపీగా, ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందులకు ఎక్కువను కడపకు తక్కువ అంట. మరి ఈయనేంటో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన వల్ల నీకు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఇస్తే ఏదో పేలిపోతున్నారు. పేలండి, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు. మీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతే అదేమీ గుర్తుపెట్టుకోకుండా ప్రజలు ఉంటారని అనుకోవటం అనేది చాలా పొరపాటని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, దాంతోపాటు జనసేనకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు గారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వారి చర్మం తీస్తా అంటాడు, తోలు తీస్తా, నార తీస్తా. నాకు తెలిసింది ఒకటే, ఆయన ఎవరినైనా మాట్లాడితే తోలు తీసేవిడే నాకు తెలిసింది. మీరు కూడా నాతో ఉండండి. ఈ రోజు తొక్కి పెట్టి నార తీస్తానని చెప్పి. ఎందుకయ్యా ఈ మాటలు నాకు అర్థం కాలేదు. ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ జనసేన పార్టీ ఏమిటి? ఎవరు తోలు తీస్తారు, ఎవరు తొక్క తీస్తారు? తీసే శక్తి మీకు ఉందని మీరు అనుకుంటున్నారా? భ్రమిస్తున్నారా? పవన్ కళ్యాణ్ని మీరు పైకి తీసుకెళ్లాలనుకున్నారా, కిందకి లాగాలనుకుంటున్నారో ముందు మీరే తేల్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దీనిలో ఇంకా ఆసక్తికరమైన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. కొత్తగా వచ్చిన నాగబాబు గారు, ఆ నాగబాబు గారు వర్మ గురించి ఇండైరెక్ట్గా కొద్దిగా అగ్లీగా మాట్లాడాడు. సరే, వర్మ వల్లే మీరు గెలవలేదు, లేదా ఎవరి వల్ల మీరు గెలవలేదు, తెలుగుదేశం వల్ల కూడా మీరు గెలవలేదు అనుకున్నాం. ఇది ఎలక్షన్ ముందు చెప్పాల్సింది కదా. వర్మ మాకు అవసరం లేదు, నువ్వు లేకపోయినా మేము గెలుస్తామని నాకు చెప్పొచ్చు కదా. ఎన్నికల వరకే మాత్రం వర్మను బాగానే ఉపయోగించుకున్నారు. వర్మ వల్ల గెలవలేదు, ఎవడి వల్ల గెలవలేదు, మా తమ్ముడు సొంత వల్లే గెలిచాడు. ఓకే, అది మీ అభిప్రాయం కావచ్చు. కానీ రాజకీయాల్లో మీకు సీటు త్యాగం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి అంత అగ్లీగా, అవమానకరంగా మీరు మాట్లాడటం సభ్యత, సంస్కారం కాదనే విషయం నాగబాబు గారు తెలుసుకోవాలి. ఇక నాగబాబు గారు ఇంకో మాట అన్నాడు అంతకుముందే, ఆయనకి మాత్రం వర్తించదు. అధికారంలో ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలని చెబుతూనే వర్మని గెల్లాడు. అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ ఆయనకి మాత్రం వర్తించు. అన్నదమ్ములు ఇద్దరికీ మాత్రం వారు చెప్పే సూక్తులు వర్తించు, ముందు వారికి మాత్రమే వర్తిస్తాయనేటువంటి పద్ధతుల్లో ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిందనే విషయం నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా. చాలా ఆసక్తికరమైన విషయాలు 5-6 జరిగినా దానిలో పెద్దగా చెప్పుకోదగిన ఒక పటిష్టమైనటువంటి సందేశాన్ని జనసేన రాజకీయ పార్టీ ఇవ్వలేకపోవటం చాలా దురదృష్టకరం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారండు, దేశం కోసం ప్రాణాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇది మామూలు డైలాగే. అసలు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నాకు అర్థం కాల. దేశం కోసం అయితే ప్రాణాలు ఇస్తాడు, కానీ ఎమ్మెల్సీ వస్తే మాత్రం వాళ్ళ అన్నకే ఇస్తాడు. ఇది ఆయన నేచర్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మొత్తం మీద టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ, ఆయన ఇండైరెక్ట్గా సౌత్ మొత్తానికి నేను లీడర్ని, భారతీయ జనతా పార్టీకి కాపు కాయటం కోసం సౌత్ మొత్తాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నంలో నేను నిమగ్నమై ఉన్నాను అని సౌత్ మొత్తానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఒక సినిమా యాక్టర్ కాబట్టి మెడ్రాస్ వెళ్ళినా నీ చుట్టూ వస్తారు, కర్ణాటక వెళ్ళినా లేదు మహారాష్ట్ర వెళ్ళినా నీ చుట్టూ చేరతారు, సినిమాలో చూసి ఉంటారు కాబట్టి మీతో ఫోటో దిగుతామండి, వస్తామండి. ఇదంతా నిజం అనుకుంటే పొరపాటు. మీకు ఆ శక్తి ఉందని అనుకోమాకండి. మీకు రాష్ట్రంలోనే ఆ శక్తి లేదనే విషయం చాలాసార్లు రుజువైంది. కేవలం తెలుగుదేశం పార్టీతోనూ భారతీయ జనతా పార్టీతోనూ కలిస్తేనే మీకు 21 సీట్లు వచ్చాయని. మీరు సింగిల్గా నిలబడితే 21 సీట్లలో కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు. సింగిల్గా నిలబడ్డప్పుడు చూశారు కదా మీరు, కేవలం 1 సీటే వచ్చింది, అది కూడా ఆయన వ్యక్తిగతంగా గెలిచాడని నేను భావించాను ఆ రోజుల్లో. మీరైతే 2 చోట్ల నిలబడి ఓడిపోయారు. దట్ ఈజ్ యువర్ స్టాండ్. ఒరిజినల్గా మీకున్న కెపాసిటీ. ఇవందరూ కలవటంతో ఒక పెద్ద వాపు లాంటి బలం వచ్చింది.
ఆ వాపు లాంటి బలాన్ని మీరు నిజంగానే బలం అనుకుని భ్రమించి విర్రవీగితే గుణపాఠం తప్పనిసరిగా చెప్తారనే విషయాన్ని, ప్రజలు చెప్తారనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, టోటల్గా పిఠాపురంలో జరిగినటువంటి ఏ రకమైన హామీని, భవిష్యత్తుని జనసేన కార్యకర్తలకు ఇచ్చేటటువంటి సందేశం లేనటువంటి సభ. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 4 కేకలు, అరుపులు వేసి ఏదో గందరగోళం చేసే అవకాశం ఉంది. ఇవాళ మీరు బాధ్యతలో ఉన్నారు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారనేది నా అభిప్రాయం. సరే, జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి ఇన్మెచ్యూర్నెస్ ఉందని, అపరిపక్వంగా మాట్లాడారని అంటే మీకు కోపం రావచ్చేమో, కానీ కొద్దిగా ఆలోచించండి. చాలామంది జన సైనికులు, కాపు సోదరులు, వారికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావాలని. ఆ కోరిక ఏదో పవన్ కళ్యాణ్ తీరుస్తాడని ఆశపడుతున్నారు. ఆ కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్